సదస్సులో చివరి ఉపన్యాసంగా డాక్టర్ ఎన్ చంద్రయ్య గారు దశాబ్ది తెలంగాణ కవిత్వం మీద ఒక సమీక్షాత్మకమైనటువంటి ఉపన్యాసం ఇది. నిజాం కళాశాల లోపల వాడు అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. కాకుంటే ఆత్మీయ మిత్రుడు కనుక వారికి ఇచ్చేటటువంటి చిన్న సూచన ఏంటంటే, ఇంతమంది పెద్దల మధ్య లోపల ఒక 5 నిమిషాలు తక్కువైనా పర్వాలేదని ఇందాక అన్నారు. 15 నిమిషాల్లోనే వారు పూర్తి చేస్తానని చెప్పారు. 15 నిమిషాల్లో వారి ఉపన్యాసం పూర్తి చేస్తుందిగా కోరుతున్నాను. వేదిక మీద పెద్దలందరికీ, వేదిక ముందున్న సాహితీ మిత్రులందరికీ, అధ్యాపకులకు, ఉస్మాన్ యూనివర్సిటీ తెలుగు శాఖ అధ్యాపక బృందానికి, సాహితీ అధ్యాపకులు, అధ్యాపక సాహితీ మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఒక మహా ఉద్యమం తర్వాత, ఒక మహా ఉద్యమ సంగ్రామం తర్వాత వచ్చిన తెలంగాణ పూర్తి చేసుకుంది ఈ 10 ఏళ్ల కాలాన్ని. ఈ 10 ఏళ్ల కాలంలో తెలంగాణ కవిత్వం ఎట్లా వచ్చింది, జాతీయోద్యమ సందర్భం తర్వాత ఒక సమీక్ష పూర్వకంగా సాహిత్యాన్ని చూసిన సందర్భాలు మనకున్నాయి. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ 10 ఏళ్ల కాలం ఎట్లా గడిచింది, ఎట్లా నడిచి వచ్చాము, కవులు ఎలా నడిచారు అనే దానికి సంబంధించి చూసుకోవాల్సిన అవసరం ఈరోజు ఉంది. తెలంగాణ కవులకు ఏమిచ్చింది? ఒక గొప్ప వస్తువులు ఇచ్చింది. తెలంగాణ కవులకి ఒక జీవితాన్ని ఇచ్చింది. అంత గొప్ప వస్తువులు ఇచ్చిన తెలంగాణ అంశం పూర్తయింది 2014 జూన్ 2కు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి కవితాంశం ఏమిటి తెలంగాణ కవులకి? ఎటువైపు తెలంగాణ కవులు ప్రయాణం చేశారు? తెలంగాణ అంటేనే ఒక ధిక్కార స్వరంగా మనం చూస్తూ ఉంటాం పోతన కాలం నుంచి ఇప్పటి వరకు కూడా. మనం తెలంగాణ కవిత్వంలో ఉండే ఒక మౌఖిక లక్షణం ఆ జీవితంలోనే ఉంది. అదే మౌఖిక లక్షణాన్ని ఇంకా ఇప్పటికీ అలాగే నిలుపుకుందా మొదలైన అనేక పరిశోధన ప్రశ్నలు ఈ పత్రం రాయడానికి నా ముందు నిలబడ్డాయి, నన్ను ప్రశ్నించాయి. ఎంతమంది కవిత్వం రాశారు ఇప్పటి వరకు? ఎన్ని కవితా సంపుటాలు వచ్చినాయి? బోలెడంత సాహిత్యం వచ్చింది. దేని మీద స్పందించారు? ఇది అది అనడానికి వీలు లేదు. ప్రపంచంలో జరిగే సంఘటనలన్నిటికీ కూడా ఓ కవితా స్వరాన్ని, ఓ కవితా ఆలంబనని ఇచ్చింది తెలంగాణ కవులు, తెలంగాణ ప్రాంతం. అనేక కులాల, అనేక మతాల, అనేక సిద్ధాంతాల, అనేక వైభిన్య విషయాలకు సంబంధించిన కేంద్రంగా ఉన్న తెలంగాణలో తర్వాత ఒక కవిత్వం ఎటువైపు ప్రయాణం చేసిందని చూసినప్పుడు, తాత్వికంగా మొదటి దశలో తెలంగాణ కవిత్వం తెలంగాణ వచ్చినాక ఆనందాన్ని వ్యక్తం చేసింది. శుభాకాంక్షలతో తెలంగాణ రావడాన్ని ఆహ్వానించింది. ఆ తర్వాత 1-2 సంవత్సరాల తర్వాత తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ఉద్యమం రెండు వేరువేరుగా చూడలేదు తెలంగాణ కవులు అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. ఎందుకంటే తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమ పార్టీగా ఉంది, మనకు ఒక రాజకీయ పార్టీగా ఉంది. కనుక ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న అనేక అంశాలకు సంబంధించి అవన్నీ కూడా వాటికి ఒక వ్యాప్తి కలిగించడం కోసం ఒక సాంస్కృతిక సైన్యంగా తొలితరం కవులు, తొలితరం నాటి కవిత్వం మనకు కనిపిస్తుంది. అంటే అదొక బాధ్యతగా తీసుకున్నారు. అది బాధ్యతగా తీసుకోవడం అంటే తెలంగాణ ప్రభుత్వానికి ఆనుకూల్యంగా ఉండడం కాదు, అది ఒక బాధ్యత. ఇంత 60 ఏళ్ల సంవత్సర కాలంలో కష్టపడి సంపాదించుకున్న తెలంగాణ ఒక పునర్నిర్మాణ దశలో ఉంది. కాబట్టి ఈ పునర్నిర్మాణంలో కూడా మేము భాగంగా కావాలి అనే ఒక బాధ్యత మనకి తెలంగాణ కవుల్లో కనిపిస్తుంది. సిద్ధారెడ్డి సార్ అన్నారు, దాశరథి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాడు, ప్రభుత్వంలో భాగమైపోయాడు అని చెప్పేసి. ఆ దాశరథి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అనేది ఇక్కడ ప్రశ్న. తర్వాత తెలంగాణ ఉద్యమ సందర్భానికి అన్వయింపు చేస్తే, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ కోసం కొట్లాడిన ధిక్కార స్వరాలు చాలా వరకు కూడా
ప్రభుత్వ అనుకూలమైన కవిత్వం రాయడం, ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయడంలో భాగం కావడం, లేదా ప్రభుత్వాలు తీసుకున్న అనేక సాహితీ విశేషాలకు సంబంధించిన దాంట్లో భాగం కావడం చూస్తుంటాం మనం. నిజానికి తెలంగాణ రావడం కోసం వాళ్ళు చేసిన శ్రమ అంతా ఇంత కాదు. మరి ఫలాలను అనుభవించాలి కదా, లేదా పునర్నిర్మాణం చేయాలి కదా. ఇది ఒక సంతోషం కోసమో సౌఖ్యాన్ని వెతుకునే క్రమంలో వాళ్ళు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళలే. పునర్నిర్మాణం అనేది కూడా ఒక బాధ్యతగా భావించి వెళ్ళినట్టుగా నాకు కనిపిస్తుంది. తర్వాత ఇది ఒక తాత్విక విషయం అయితే, దీనికి సమాంతరంగా తెలంగాణ ప్రభుత్వాన్ని లేదా అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన గొంతులు కూడా ఉన్నాయి. ప్రతి సందర్భంలో ప్రశ్నించిన గొంతులు ఉన్నాయి. కొంతకాలం వేచి చూశారు వాళ్ళు కూడా. వేచి చూసిన తర్వాత మళ్ళీ పాత పద్ధతిలోనే తెలంగాణ ముందుకు వెళ్తున్న క్రమంలో, తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్తున్న క్రమంలో ప్రశ్నించాల్సిన అవసరం కూడా ఉంది అని కొన్ని కళలు సమాంతరంగా ముందుకు వచ్చాయి. ఇట్లా తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా రాసిన కవిత్వం ఉంది, లేదా తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన పథకాలకు అనుకూలంగా రాసిన కవిత్వం ఉంది, లేదా తెలంగాణ పథకాలు ప్రచారం చేయడంలో భాగంగా వచ్చిన ఒక సాంస్కృతిక సైన్యంగా పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. అదే సందర్భంలో ధిక్కార స్వరం అనుకున్నాం కదా, ఆ ధిక్కార స్వరాన్ని కొనసాగించిన కవులు కూడా ఉన్నారు. ఆర్టీసీ సమ్మె మీరు అందరికీ తెలుసు. ఆర్టీసీ తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు ఎంతకాలం సమ్మె చేశారో అంతకన్నా ఎక్కువ కాలమే తెలంగాణ వచ్చిన తర్వాత హక్కుల కోసం పోరాడారు. మరి హక్కుని ఎవరు రికార్డ్ చేయాలి? తెలంగాణ స్వరంలో ధిక్కార స్వరం ఉందనుకున్నాం కదా, ఆ ధిక్కార స్వరాలు తెలంగాణ ఆర్టీసీ ఉద్యమాన్ని కూడా రికార్డ్ చేశాయి. తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఎటువైపు ప్రయాణం చేసింది అనుకుంటున్నాం కదా కవిత్వం. ముఖ్యంగా ఉత్పత్తి కులాల నుంచి వచ్చిన కవులందరూ కూడా తమ కులాల సాహిత్యానికి సంబంధించి, తాను ఉత్పత్తిలో పాల్గొంటున్నప్పటి జీవితానికి సంబంధించి కవిత్వం చేయడం మొదలుపెట్టారు. నేను అంతమంది కవులను ఇక్కడ సమీక్షించడం కష్టం, కానీ ఎందుకంటే ఇక్కడ చాలామంది కవులు ఉన్నారు. దాతి అనే ఒక కవితా సంపుటి వచ్చింది, దాసోజు లలితక్క రాశారు. దాంట్లో కొలిమి అనే కవితా శీర్షికలో వడ్రంగి జీవితం లేదా కమ్మరికి సంబంధించిన జీవితం ఎట్లా చిత్రితమైందో ఆ స్పష్టంగా బుక్కంతా కనిపిస్తుంది. అంటే చేతి వృత్తి పనులకు సంబంధించిన కవిత్వం తెలంగాణ వచ్చిన తర్వాత ఒక అంశంగా మారిపోయింది. అట్లా చేతి వృత్తులకు సంబంధించిన కవిత్వం ప్రధానంగా మనకి తెలంగాణ వచ్చిన తర్వాత కనిపిస్తూ ఉంది. తల నరుక్కొని దారి తునక మీద సమ్మెట దెబ్బలకు సాగిన కర్రును, భూమికి కోన్రేసి నా ఒంటి మీది తోలును ఒలిసి రేకుమందం పోత పోసిన ఏరుకు ఏతంను, మిన్నున కదిలే జాములకు నా కంటి రెప్పలు అంటించి తుప్పు పట్టని లోహమై కారిన చెమటనే పిరంగుల మినార్లు కత్తులు కటార్లు నా ఆకలి ముద్దపై కట్టడి ఈటెను విసిరిన పరిపాలకులపై అనాది యుద్ధం నాది అంటున్నాను. అనాదిగా సాగుతుంది యుద్ధం. ఆ యుద్ధాన్ని కొనసాగించిన కవిత్వం మనకు తెలంగాణలో ఉంది. అది ఉత్పత్తి కులాలకు సంబంధించిన కవిత్వంగా మనకు కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రానికి స్వాగతం పలికిన కవిత్వం కూడా ఉంది, నేను స్కిప్ చేస్తూ ఉన్నాను. తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత మానవ హక్కుల హననం విపరీతంగా జరిగింది. స్వయంగా ముఖ్యమంత్రి గారే ప్రజాస్వామిక హక్కులకు లేదా మానవ హక్కులకు ఒక అంబాసిడర్గా ఉంటా అని చెప్పుకున్న ఈ తెలంగాణలో మానవ హక్కుల హననం నేటికి జరుగుతూనే ఉంది. మానవ హక్కుల హననం సంబంధించి లేదా ప్రశ్నించే గొంతుకల మీద కేసులు పెట్టడం, జైల్లో తోయడం, వీలైతే చంపేయడం దేశవ్యాప్తంగా జరుగుతుంది. అదే సంక్రమంలో తెలంగాణలో కూడా జరిగింది. నా మిత్రుడు డాక్టర్ ఉదయభాను దేశద్రోహి వాంగ్మూలం అనే కవిత్వం రాశాడు. దేశద్రోహి వాంగ్మూలం. యాంటీ నేషనలిస్ట్గా ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళని, ఎవరు గొంతు విప్పితే వాళ్ళని యాంటీ నేషనలిస్ట్గా ముద్ర వేసి, లేదా నక్సలైట్గా ముద్ర వేసి, లేదా అర్బన్ నక్సలైట్గా ముద్ర వేసి ఒక కార్నర్కు నెట్టే ఒక సందర్భం చాలా జాగ్రత్తగా దేశవ్యాప్తంగా జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా జరిగింది. అటువంటి సందర్భంలో రోహిత్ వేముల మూమెంట్ సందర్భంలో, లేదా మంతరి శంకర్ హత్యకు సంబంధించిన విషయంలో, ప్రణయ్ హత్యకు సంబంధించిన విషయంలో
మొత్తంగా దళితుల మీద దాడి జరగడం కూడా ఎక్కువైంది తెలంగాణలో, తెలంగాణ వచ్చిన తర్వాత ఈ దశాబ్ది కాలంలో. వాటన్నింటినీ కూడా కవిత్వంగా చేసిన శక్తి తెలంగాణ కవులకే ఉంది. తెలంగాణ వచ్చింది కదా అని సుకూన్గా ఉన్న సందర్భాలు కవులు కూడా ఉన్నారు. వచ్చిన తెలంగాణను బాధ్యతగా నిర్మించుకోవాలి అని, దాని ఫలాలను పొందాలని, ఆ ఫలాలను ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో కవిత్వం రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా మానవ హక్కుల హననం జరుగుతున్నప్పుడు ఉదయభాను కవిత్వం రాశాడు. నా భుజాల మీద జాజి కొమ్మై పరుచుకొని జీవిత గండం చుట్టూ దూలాడిన జమీర్ భాయ్, నీ పల్లేరు గాయాల మీద దొర్లిన పసి వయసులో పెద్ద కూరకు తోడు పాయసం పట్టించిన పెద్దమ్మ బువ్వబను, దేశద్రోహన్నప్పుడు నేనింకా కలత నిద్ర కార్చిచ్చులో బూడిద కాలేను. ఒరేయ్ ఎక్కించండిరా నన్ను, ఒరేయ్ ఎక్కించండిరా నన్ను, మధ్య యుగాల మధ్య శిల మీదికి నేను దేశద్రోహినే. మీ నిఘంటు వ్యర్థ అర్థాల్లో ఒకప్పుడు నేను రాక్షసుణ్ణి, ఇప్పటికిప్పుడు దేశద్రోహిని. ఇది కవిత. ఇట్లా దేశద్రోహానికి సంబంధించిన కవిత్వం లేదా దేశద్రోహిని ముద్ర వేసినప్పుడు కవులు ఊరుకోలే, మన కవులు, తెలంగాణ కవులు దాన్ని నిరసించారు. చాలా అద్భుతమైన కవిత్వం వచ్చింది బయటకి. అదేవిధంగా ప్రభుత్వ పథకాల మీద కవిత్వం కూడా వచ్చిందని చెప్పుకున్నాం. చెరువు ఒక కవితా వస్తువు అయిపోయింది తెలంగాణ వచ్చిన తర్వాత. చెరువు మీద చాలామంది ఇక్కడ కవిత్వం రాసిన వాళ్ళు, వనపటి సుబ్బన్న, చాలామంది ఉన్నారు ఇక్కడ. దానికి ఒక్క పేరు చెప్పుకుంటే సమయం సరిపోదు. బహుశా నాకు ఇంకా 3 నిమిషాలు ఉంటుంది అనుకుంటాను. మిషన్ కాకతీయ సందర్భంలో చెరువు గట్టు మీద అనే కవిత ఉంది. తగుళ్ళ గోపాల్ రాశాడు ఈ కవిత. బండ మీద బతుకును ఆరేసుకునే కొన్ని చేతులు ఎసొంటి బట్టలనైనా తెల్లటి కొంగల్ని చేసి ఎగిరేస్తాయి. దూపగొన్న జీవాల గుంపుల్ని చెర్లకు మరలేస్తుంటే తువ్వాలలో పసిపాపై నిద్రపోతున్న సద్దిమూట కళ్ళు తెరిచేది ఈ చెరువుగట్టుపైనే అనే ఒక కవిత మనకి చెరువు కేంద్రంగా సాగిన ఒక విషయాన్ని మనకు చెప్తాడు. ఆ తర్వాత వనపట సుబ్బన్న ఇక్కడ బహుశా ఇక్కడ ఉండే ఉంటారు. తెలంగాణలో ప్రభుత్వం తెచ్చిన అనేక పథకాలకు సంబంధించి, అనేక విషయాలకు సంబంధించి ఒక సాంస్కృతిక వ్యాఖ్యాతగా పనిచేసిండు ఆయన. నిజానికి ఏ అంశం తీసుకున్నా కూడా అనేది ఒక కవిత ఉంటుంది, తప్పకుండా కవిత ఉంటుంది. అటువంటి ఒక విస్తృతమైన కృషి కూడా మనకి తెలంగాణలో కనిపిస్తుంది. హరితహారం మీద కవిత్వం వచ్చింది. కరోనా మీద కవిత్వం కూడా వచ్చింది. వేల కవితలు ఉటంకించడానికి వీల్లేనంత కవిత్వం మనకి వచ్చింది. దాంట్లో గాజోజు నాగభూషణం గారు వాళ్ళు ఇళ్లకు చేరాలి కవిత వచ్చింది. వాళ్ళు ఇళ్లకు చేరాలి. దేశవ్యాప్తంగా వలస కార్మికులకు సంబంధించిన సమస్యను మొట్టమొదటిగా చాలా విస్తృత స్థాయిలో తీసుకొచ్చిన కవిత ఈ కవిత. వాళ్ళు ఇళ్లకు చేరాలి. ఎక్కడికక్కడనే ఆపేశారు. నడిచి వాళ్ళ పాదాలు మొత్తం పగుళ్ళు తేలాయి, మొత్తం తోలంతా లేచిపోయి రక్తమంతా రోడ్ల మీద కారుతోపోయింది. కనుక వాళ్ళు ఇళ్లకు చేరాలి. ఎవరు సహాయం లేదు, వాళ్ళు ఇళ్లకు చేరాలి. కళ్ళల్లో కడపటి ఆశలను మొలిపించుకొని, గుండెలపై వలస ముద్రల్ని పొడిపించుకొని, ముళ్ళదారుల్ని, మైలురాళ్లను, మానవ నైజాలను వెక్కిరిస్తూ, ధిక్కరిస్తూ దిగులు గుట్టల్ని మోసుకెళ్తున్న వాళ్ళు ఇల్లు చేరాలి అంటూ కవిత్వం సాగుతుంది. చివరికి ఆకలి తరిమే వేటలో నడక ఆగేదెప్పుడు, ఆకలి లేని లోకానికి సాగుతున్న కొత్త దారుణ్ణి ఈ పాదాలకు ఎవరైనా పరిచయం చేస్తారా అంటూ ముగిస్తాడు. ఆ తర్వాత 2-3 కవితలు చెప్పి నేను ముగిస్తాను సార్. ఒక 2 నిమిషాలు తీసుకుంటాను. ఎన్ఆర్సీకి సంబంధించిన కవిత్వం వచ్చింది. అంటే పౌరసత్వం సంబంధించిన సమస్య, ముఖ్యంగా ముస్లిం మైనార్టీల సందర్భంగా వచ్చిన సమస్యగా వచ్చిన తర్వాత తెలంగాణ కవులు కూడా మైనార్టీయేతరులు చాలా స్పందించారు. భారతదేశము నా మాతృభూమి శీర్షిక. అందని ఆకాశాన్ని తాకేలా కాలి బొటనవేలుపై నిల్చొని నా నునులేత అరచేయిని పైకి లేపి ఛాతి నిండా ప్రేమతో భారతదేశము నా మాతృభూమి అన్న ధ్వనులు ఇంకా ప్రతిబింబిస్తూనే ఉన్నాయి. వేటిని రికార్డు చేసుకొని వాళ్ళం. పౌరసత్వ సమస్య వచ్చింది, ప్రశ్న వచ్చింది ఒకటి.
మేము వేటిని రికార్డ్ చేసుకోలేదు. మేము వేటిని రికార్డ్ చేసుకొని వాళ్ళం చూపడానికి ఇక ఇంతకన్నా ఏ ఆధారము మిగిలిన స్వరం. నా మంత్రోచ్చారణతోనే కదా స్వామి దేవతలందరూ మిమ్మల్ని చల్లగా చూస్తున్నది. కుక్కానికి వేలాడే మాంస ముద్రను మాత్రమే చూస్తే మీరు కనబడకుండా వేలాడుతున్న నా చేతి వేళ్ల ఆనవాళ్లను ఎప్పుడు గుర్తిస్తారు స్వామి? ఈ నేలలో పాతుకుపోయిన నా పాదాలు తప్ప, ఈ గాలిలో ఇంకా పసివాడిని బల్లె ప్రతిజ్ఞ తప్ప, వెంకటేష్ గాడు నేను పీరిలో ఒకే కర్రలా కలిసిపోయిన గుర్తులు తప్ప, దేవాలయాల గోడల మీద నేను గీసిన శ్వేత కపోతం తప్ప ఏ ఆనవాళ్ళు మిగుల్చుకోలేని వాళ్ళని స్వామి. నేను ఈ దేశవాసినేనని ఇప్పటికిప్పుడు నేను ఎలా నిరూపించుకొని స్వామి, అల్లా మిమ్మల్ని చల్లగా చూడుగాక అని కవిత ముగిస్తుంది. ఈ కవిత రాసింది డాక్టర్ చంద్రయ్య, అంటే నేనే. ఎన్ఆర్సీ సందర్భంగా ఒక ప్రశ్న ముందుకు వచ్చినప్పుడు తెలంగాణ కవిగా, తెలంగాణలో జీవిస్తున్న తెలంగాణ మట్టిని ఆస్వాదిస్తున్న కవిగా నేను స్పందించాల్సిన బాధ్యత నా మీద ఉందనే ఉద్దేశంతో ఈ కవిత రాశాను. తర్వాత ముఖ్యంగా యువ కవులు చాలా ముందుకొచ్చారు ఈ 10 ఏళ్ల కాలంలో. ఇప్పుడు మిర్సి మార్గరెట్ గారు ఇక్కడే ఉన్నారు. తెలంగాణ సాహిత్య యువ పురస్కార్ గ్రహీత, కేంద్ర సాహిత్య అకాడమీ ఇక్కడే ఉన్నారు. తర్వాత తగులు గోపాల్ కూడా ఇక్కడే ఉన్నారు. ఈ ఇద్దరికి 10 ఏళ్ల కాలంలో కవిత్వం సంబంధించి యువ పురస్కారాలు వచ్చినాయి. తర్వాత డాక్టర్ గంగాప్రసాద్ పదన కవిత్వం తీసుకొచ్చారు, ఇక్కడే ఉన్నారు. అయితే భాష విషయంలో 2-3 వాక్యాలు చెప్పి నేను ముగిస్తాను. భాష తెలంగాణ సందర్భంలో, తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ భాషను వాడాలని ఒక బాధ్యత కవులకు ఉంది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కొంత ఆ బాధ్యత సడలిందిగా అనిపిస్తుంది నాకు కవిత్వం చూసిన తర్వాత. అయితే కొంతమంది కవిత్వాన్ని బాగా కొనసాగిస్తున్న అన్నవరం దేవేంద్రనాథ్ ఇక్కడే ఉన్నారు, వాళ్ళంతా ఉన్నారు ఇంకా. కానీ కొత్త తరంలో తెలంగాణ భాషకు సంబంధించిన స్పృహ లేకపోవడమో, ఆ జీవితం లేకపోవడమో, ఆ భాష తెలియకపోవడం వల్ల తెలంగాణ భాషకు దూరంగా కవిత్వం రాసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. లేదా తెలంగాణ వాళ్ళ పుస్తకాలకి తెలంగాణ పదాలని శీర్షికలుగా పెట్టిన సందర్భాలు అప్పట్లో చాలా ఉన్నాయి. కానీ తర్వాత ఆ క్రమం, ఆ శాతం తగ్గుతూ వచ్చిందిగా నాకు అర్థమైంది ఈ కవితా సంకలనం చూసిన తర్వాత. అంటే ఎందుకు అంటే తెలంగాణ అనే ఒక అస్తిత్వ ప్రకటన చేయవలసిన అవసరం ఇప్పుడు లేదు. ఎందుకంటే తెలంగాణలో ఉన్నాం కాబట్టి, స్వీయ రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి అనే ఒక భావన పనిచేస్తుండడం వల్ల తెలంగాణ భాషకు సంబంధించిన ప్రయోగాలు మనకు తక్కువైపోయాయని చెప్పేసి అనిపించింది నాకు. తర్వాత భిన్నమైన జీవిత నేపథ్యం నుంచి వచ్చిన యువకులు ఉన్నారు మనకి. మెర్సీ మార్గరెట్ ఇక్కడే ఉన్నారు, ఒక అర్బన్ జీవితం ఉన్న కవిత్వం రాసిన ఆమె. మన తండా కవిత్వం సంబంధించి రమేష్ కార్తిక్ నాయక్ వచ్చారు. ఇట్లా గంగాప్రసాద్ గారు ఇక్కడే ఉన్నారు. తొంత చరణ్, నందకిషోర్ది ఒక విషయం చెప్పి ముగిస్తాను. నందకిషోర్ అనే వరంగల్ కవి, యువ కవి. ఈయన భావకవిత్వానికి సంబంధించిన పదజాలాన్ని ఈయన కవిత్వంలో మనం చూడవచ్చు. తర్వాత మోహన్ ఋషి చాలా అద్భుతమైన కవిత్వం రాశారు. ఇట్లా తెలంగాణకు సంబంధించి, తెలంగాణ జీవితానికి సంబంధించి ఈ 10 ఏళ్ల కాలంలో కవులు ప్రశ్నిస్తూనే ఉన్నారు. కవులు ప్రజల వైపు ఉన్నారు, ప్రజల వైపే కవులు ఉంటారు అని ఒక ప్రపంచానికి చాటినటువంటి తెలంగాణ కవిత్వం, ఈ దశాబ్ది తెలంగాణ కవిత్వం. దీన్ని మరొకసారి తరచి చూసుకోవాల్సిన బాధ్యత, అవసరం మన మీద ఉందని చెబుతూ ఈ అవకాశం కల్పించిన అందరికీ, ముఖ్యంగా తెలుగు లిటరీ కాంగ్రెస్ కన్వీనర్ ప్రొఫెసర్ కాశం గారికి ధన్యవాదాలు. మిత్రుడు చంద్రయ్య చాలా మంచి వక్త, మంచి రచయిత, కవి. అభివ్యక్తి ముఖ్యం, తీసుకునేటువంటి వస్తువు స్వేచ్ఛ. కానీ చాలామంది చాలా కవిత్వాలు రాస్తున్నారు, కానీ దాంట్లో శక్తివంతమైనటువంటి వాక్యాలు రాసినటువంటి మాటలే మిగిలిపోతున్నాయి. కవులు పెద్దవాళ్లే అయినప్పటికీ అన్ని కవితలు మిగిలిపోవు, కొన్ని మిగులుతున్నాయి. ఆ కొన్ని మిగిలినవి మనకు ఆదర్శంగా మిగులుతున్నాయి. వారు సమీక్షించినటువంటి చాలా అంశాలకు సంబంధించినటువంటి అన్ని అంశాల్లో అంటే ఏ వస్తువు తీసుకున్నప్పటికీ కూడా దాంట్లో కొన్ని ఉదాహరించదగినటువంటి మిగిలిపోతున్నాయి, మిగిలినవన్నీ పోతున్నాయి. ఆ పోయేటటువంటి వాటిని పక్కకు పెట్టి అవసరమైన వాటిని మనం అందరం స్వీకరించాలి. ఆ అవసరమైనటువంటి వాటిని తర్వాత కాలానికి మనం ప్రయోగించాలని చెప్పేసి వారు చెప్పినటువంటి భావాన్ని మనం అర్థం చేసుకుంటూ